ఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ దేశాలకి ఉపాధి నిమిత్తం వెళ్ళి అక్కడ పనుల రీత్యా కావచ్చు, అక్కడ స్థానికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వదేశానికి తీసుకురావాల్సిందిగా ఎంతో మంది ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలని ఇప్పటివరకు నారా లోకేష్ గారు ఎంతో మందిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే తాజాగా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి మహిళ గల్ఫ్ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వీడియో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వీడియోకి స్పందించినటువంటి నారా లోకేష్ గారు ఆవిడని స్వదేశాన్ని తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆవిడ మనతో ఉంది. ఆవిడ నేపథ్యం ఏంటి, ఏ విధంగా అక్కడ పరిస్థితులు ఎదుర్కొందో ఇవన్నీ కూడా ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. చెప్పండి మీ పూర్తి పేరేంటి? మీరు ఎక్కడ? జనార్దనపురం దుర్గా. ఓకే. నేను జొన్నపాడు, గుడివాడ దగ్గర జొన్నపాడు మాది. ఓకే. నేను ఇట్లా వరదల్లో కొంచెం ఇబ్బంది పడి, మాది బిర్యానీ షాపు. అంటే మీరు కుటుంబ సభ్యులు ఎంతమంది అమ్మా? మీరు కుటుంబ సభ్యులు మా భర్త గారు, నేను, మా అమ్మగారు, ఇద్దరు పిల్లలు. ఉన్నారు మీకు? ఇద్దరు పిల్లలు. ఓకే. పిల్లలకి మ్యారేజ్ అయిపోయింది సార్. అయితే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. కాకపోతే ఎవరికి డబ్బులు అనేది లేదు. ఓకే. అంటే ఉపాధి నిమిత్తం అందరూ చేస్తున్నారు. ఓకే. 5 లక్షలు అప్పు ఉందని చెప్పేసి నేను ఆ అమ్మాయి ద్వారా సపోర్ట్ తీసుకుంటే ఆ అమ్మాయి ఏజెంట్కి అప్పచెప్పింది. అంటే బిర్యానీ ద్వారానే మీకు ఇంకో ఉపాధి? బిర్యానీ షాప్ ద్వారా? బిర్యానీ షాప్. వరదలు వచ్చినప్పుడు ఏమైందా మా షాప్ దెబ్బతినిందా? మొత్తం వరండా మొత్తం హిల్ మొత్తం మునిగిపోయి ఇది అయిపోయింది, బుడమేరు పొంగి. అప్పుడు వరదలు వచ్చాయి కదా విజయవాడలో. అట్లా వరండా మొత్తం మునిగిపోయి ఒక 6 రోజులు ఇంట్లో కూడా లేము. పాప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. పాప వాళ్ళకి ఆ టైంలోనే పిడుసులు అలా వచ్చి మళ్ళీ హాస్పిటల్ పాలవటం, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం, వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటి ఏదో ఒకటి వస్తానే ఉంది. దాని మీద కొంచెం అప్పులు అవ్వటం, చాలా ఇబ్బందిగా పడతాం. బయట లోన్లు టార్చర్ తట్టుకోలేక ఇక లోన్ వాళ్ళు రోజు టార్చర్ పెడుతున్నారని చెప్పేసి నేను ఇట్లా వెళ్తానంటే మా వారు కూడా సరే వెళ్ళు అన్నారు. మీకు ఎవరి ద్వారా వచ్చిందమ్మా సమాచారం? అంటే ఇక్కడ గల్ఫ్ వెళ్ళడానికి? గల్ఫ్ వెళ్ళండి అంటే సార్ బిర్యానీ షాప్ లో ఒక అమ్మాయి చేసింది. అంటే మాకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. ఇంటిలో అద్దెకు ఎదురుగానే ఉంటుంది. సరే నమ్మకంగా సకంగా చెప్తుంది కదా, మనకి కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను సరేను ఒప్పుకొని వెళ్తానని చెప్పేసి అంటే ఇంట్లో వాళ్ళు కూడా వద్దని ఫస్ట్ బాగా ఏడిశారు. తర్వాత మరి కొంచెం ఇబ్బందిగా ఉంది, మరి ఎట్లా అని చెప్పేసి అని అప్పులో ఉన్నాం కదా, మరి రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా అని చెప్పేసి ఇదయ్యాము. అంటే సరేనా అప్పుడు ఒప్పుకున్నారు. సరే అని ఒప్పుకున్నాక అమ్మాయి వేరే ఏజెంట్కి అప్పచెప్పింది. నేను ఏజెంట్ ఒక 6 ఇంటికి కూడా వెళ్ళాను సార్. పత్తేపురం దగ్గర ఉంగుటూరు రామారావు గారు ఆయన పేరు. తీసుకెళ్తే మరి సార్ నన్ను ఇట్లా నేను వంటకైతే చేస్తాను అని అంటే సరేనమ్మా అన్నారు. తీసుకెళ్లారు. నా ద్వారాగా ఇంకొక అమ్మాయిని తీసుకొని ఇద్దరం కలిసి వెళ్ళాము. డబ్బులు ఏమన్నా అడిగారు వాళ్ళు? వాళ్ళు డబ్బులు అయితే అడగలేదు, టికెట్ వాళ్ళే పెట్టుకున్నారు సార్. మాకు చేతికి 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు. బ్యాగులు లేవు, మాకు ఏమీ లేవు సార్ అంటే అది కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు తీసుకున్నాము. తీసుకొని బ్యాగులు ఆ సార్తోనే బ్యాగులు అయితే తెప్పించుకున్నాము. చేతికి ఒక 5,000 ఇచ్చారు. మొత్తం 10,000 సరిపోయినాయి సార్ అక్కడికి. అయితే సారు మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్. ఇక్కడ మస్కట్కి వెళ్ళినా ఖత్తర్కి వెళ్ళినా ఇలా ఉంటది మరి చెప్పలేదు సార్. తర్వాత టికెట్ బుక్ అయిపోయినాక మస్కట్కి అని చెప్పారు. టికెట్ బుక్ పని అంటే ఏమని చెప్పారు మీకు? అప్పుడు ఏం పని చేయాలంటే మేము వంటకనే చెప్పాము. వంటకేనమ్మా అన్నారు. సరే సార్ అన్నా. అయితే ఇద్దరు పోనీ మామూలు క్లీనింగ్కి వాటికైతే ఇద్దరిని ఒక ఇంట్లోనే పెడతానన్నారు. అక్కడికి వెళ్ళినాక ఇద్దరిని ఒక ఇంట్లో పెట్టలేదు సార్. తను ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది, నేను ఒక ఇంట్లోకి వెళ్ళిపోయాను. తనకి ఏం ప్రాబ్లం ఉందో 2,30,000 కట్టేసి వెళ్ళిపోయింది అమ్మాయి. వచ్చేసింది. నన్ను కూడా అంత డిమాండ్ చేశారు. నేను 6 నెలలు అంటే రేపు 17 వస్తే 6 నెలలు. ఆవిడ 3 నెలలకే ముందే వచ్చేసి డబ్బులు కట్టుకొని వచ్చేసింది. నాకు ఇంకా పని చేయలేక ఇంట్లో ఇబ్బంది పడి కాలు పెయిన్ వచ్చేసి నాకు ఆరోగ్యం బాగోట్లేదు. క్లీనింగ్ పని చేయించారు ఎంతకి మీతో? క్లీనింగ్, ఐరింగ్ మొత్తం ఇంట్లో సమస్తం పిల్లలకి మొత్తం అన్ని రకాల పనులు చేయాల్సిందే సార్. బాగోలేదని మనం పడుకున్నా కూడా ఊరుకోలే, తిట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. నేను చచ్చిపోదామని టాబ్లెట్లు కూడా మింగాను. మింగినా కూడా తెల్లారి కూడా వాళ్ళు 4 మొత్తం 14 రూమ్స్ అలే అని మొత్తం తుడుచుకురామని చెప్పారు. నువ్వు ఎలా ఉన్నావు ఏంటని కూడా పట్టించుకోలేదు వాళ్ళు. నువ్వు చేయాల్సిందే అన్నారు. నాకు బాగోట్లేదు బాబా, నేను వెళ్ళిపోతానని చాలా మేడం గారు కాళ్ళు, బాబా కాళ్ళు పట్టుకొని ఇది రిక్వెస్ట్ చేశాను. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేటప్పుడు కూడా నేను ఏజెంట్ మేడం గారికి ఫోన్ చేశాను. మేరీ మేడం ఆ పేరు.
ఆవిడ అంది నీకు వెళ్ళటానికి కుదరదు అది ఇది అని చెప్పేసి అంది. నేను ఎప్పుడైతే వెళ్తానని టాబ్లెట్లు మింగానో వీళ్ళు తీసుకెళ్ళి ఆఫీస్కి అప్ చెప్పారు. ఓకే. ఆఫీస్కి తీసుకెళ్ళంగానే ఎందుకు వెళ్తున్నావు అది ఇది అని అంటే నేను ఉండలేకపోతున్నాను మేడం, నేను వెళ్ళిపోతాను, నాకు కాలు పెయిన్గా ఉంది, నాకు ఒంట్లో బాగోట్లేదు అని అంటే నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు, దొంగ అబద్ధాలు ఆడుతున్నావు, దొంగ సత్తులు ఆడుతున్నావు అని చెప్పేసి అన్నారు. అన్నా కూడా నేను పట్టించుకోలేదు. మేడం కాదు మేడం నాకు అసలు బాగోట్లేదని చాలా రిక్వెస్ట్ చేశాను ఆ మేడం కూడా. ఆ మేడం వినలేదు. వినపోయేటప్పటికి నువ్వు వెళ్ళటానికి కుదరదు, బాబా నిన్ను కొనుక్కున్నాడు అనేటప్పటికి నేను అన్నాను బాబా నన్ను కొనుక్కోవటం ఏంటి మేడం అని చెప్పేసి నేను అడగటం జరిగింది. ఏంటి నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఎదురు అడగకూడదు, నువ్వు ఎదురు ప్రశ్న వేయకూడదు అని అంది. దానికి కూడా నేను సపోర్ట్ చేసి సరేలే నేను ఊరుకున్నాను. ఊరుకున్నాను. అయినా సరే కూడా పెట్ట కొట్టేశారు. ఎందుకు కొడుతున్నారు మేడం అన్న అంటే నా ఇష్టం ఇది, ఇక్కడ నన్ను చంపేసినా అడిగేవాళ్ళు లేరు, నీకు దిక్కు ముక్కు లేదు, ఇక్కడ నేను ఎంత లావాలకైనా నేను సమాధానం చెప్తాను. మేరీ నేను ఎంత లావాలకైనా సమాధానం చెప్తా, కావాలంటే నీ మీదే దొంగతనం కట్టేసి నేను ఏదైనా చేయగలను, నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పేసి అంది. పెయిన్ వచ్చేది నాకు మేడం, మీకు కాదు, బాధపడేది నేను పని చేయలేకపోతున్నాను, ఒక 50,000 కట్టేసి నేను వెళ్ళిపోతాను అంటున్నాను. నేనంటే కాదు కూడదు, 2 లక్షలు 3 లక్షలు కట్టమంటున్నారు. నేనే 5 లక్షలు అప్పు ఉండి వచ్చాను ఇక్కడికి, 2 లక్షలు 3 లక్షలు అంటే నా వల్ల అయితే కాదు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను. పోనీ కొడితే కొట్టారు తల్లి లాంటి దాని అని చెప్పేసి చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చుకున్నాను, ఓర్చుకున్నాను. అయితే రామారావు గారికి ఫోన్ చేశాను, మరి సార్ నా పరిస్థితి ఇది, మా ఇంటికాడ వాళ్ళకి తెలియజేయండి అని చెప్పేసి ఫోన్ చేస్తే మా ఇంటి శ్రీనివాసరావు గారు ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటారంట. ఆయన గారు, మేరీ గారు, రామారావు గారు లైన్లోకి వచ్చారు. లైన్లోకి వచ్చి నువ్వు మేడం గారు ఎంత చెప్తే అంత చేయాల్సిందేనమ్మా, ఆయన చెప్తుంది కదా నీకు ఇంత మెడికల్ ఖర్చు అయింది అంటున్నారు వాళ్ళు, 2,30,000 ఖర్చు అయింది అంటున్నారు, మరి కట్టాల్సిందంటే మరి బాగోనప్పుడు మెడికల్లో ప్రాబ్లం ఉందని మీరే చెప్తున్నారు, మరి నన్ను పంపించేయచ్చు కదా అని అంటే ఎలా పంపిస్తాం, మీరు పని చేసుకోవాల్సింది ఇక్కడికి వచ్చినాక, మేము చెప్పినట్టు వినాల్సింది కానీ మీరు చెప్పినట్టు మేము వినమని చెప్పేసి చాలా ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేసేటప్పటికి రామారావు గారు మేడం ఎంత చెప్తుందో అంత వినండి అమ్మా అంటే, ఆ పొద్దు కట్టేస్తే ఈ పొద్దు వచ్చేస్తాం అంటున్నారు కదా అని చెప్పేసి అని అన్నారు. మీరు మేడం పక్కన మాట్లాడుతున్నారు సార్, మీరేమన్నా అనుకోండి, నేను చచ్చిపోతే కారణం మీరు అవుతారు, మరి నా పరిస్థితి ఏంటి, నా పిల్లలకి నా భర్తకి ఎవరు హండ అని చెప్పేసి చాలా ఇది చేశాను. ఈ రికార్డులు సార్ చూసి కూడా, ఏజెంట్ సారు నేను చూడలేదని చెప్పారు. చూసి కూడా చూడనట్టు పడింది. తర్వాత మా పిల్లకి సేవ్ చేశాను. చేసిన తర్వాత పాప కూడా చాలా బాధపడి ఏడిసి, మరి సార్ ఫోన్ ఎత్తట్లేదంట మమ్మీది, ఇదిగో రికార్డులు పెట్టింది మరి అని అంటే, మమ్మీ గారు పెడితే నాకు రాలేదమ్మా అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడారంట. అయితే రోజు పాప డబ్బులు కట్టేస్తాం ఎంతో కొంత, పోనీ ఇల్లు తనఖా పెట్టేసైనా కట్టేసుకుందామని ఇల్లు తనఖా పెడతానికి కూడా ట్రై చేశారు వాళ్ళు. ఆ తనఖా పెట్టుకోవడానికి కూడా మాకు ఇంటికాడ వాళ్ళు అడ్డుపడ్డారు. అంటే 5 అన్నదమ్ముల మీద ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అడ్డుపడ్డారు. వచ్చిన బేరాన్ని కూడా ఇది చేశారు. అయ్యో నేను ఇంతేనా, నా బతికింతేనా, నేను చచ్చిపోవాల్సిందేనా అని చాలా ఏడ్చుకున్నా, చాలా బాధపడ్డాను. చాలా బాధపడంగా ఇప్పుడు లాగెంట్ నిర్మలా గారు మేడం నెంబరు నాకు ఎవరితో తెలిసింది. ఆ మేడం గారు సాయం తీసుకున్నాను, చాలా హెల్ప్ చేశారు మేడం. అంటే మీరు వీడియోలో కూడా మాట్లాడినట్టున్నారమ్మా, వీడియో చేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చిందంటే? అప్పుడు వీడియో చేయాల్సిన ఆలోచన అంటే సారు కాపాడటం, నేను చాలా మందిని వీడియో చూశాను సార్. అంటే గతంలో అక్కడ ఉన్నప్పుడు చూసారు, ఇక్కడ ఉన్నప్పుడు చూసారు? అక్కడ ఉన్నప్పుడే, నాకంటే ఫోన్ అంత ఐడియా లేదు. ఈ ఫోన్ వచ్చినాక కూడా బాబా వాళ్ళు నాకు చాలా వాయిస్ మెసేజ్లు పెట్టడమే, మొత్తం ఫోన్ తీసుకోవడం కానీ, ఫోన్ కలపడం కానీ, ఫోన్ నెంబర్స్ ఎక్కించుకోవడం తెలీదు. అట్లా వాళ్ళ అమ్మోళ్ళ గారింటి కూడా తెలుగు అమ్మాయి ఉంటే వాట్సాప్ కాల్ ఎక్కించుకొని, వీడియో కాల్ కూడా రాకపోతే మామూలుగా ఫోటో దాంట్లో వీడియో తీసి సార్కి పెట్టానన్నమాట. అంటే మీకు ఫోన్ వాడడం కానీ వాటి గురించి కనీస అవగాహన కూడా లేదు. యూట్యూబ్ వస్తుంది, యూట్యూబ్ లో సార్ కాపాడిని నేను 2-3 లోకేష్ అన్న గారు చాలా చూశాను, 2-3 వీడియోస్ చూశాను. అంటే ఇక మేడం గారిని కనుక్కున్న తర్వాత ఆవిడ గారు ఏమన్నారంటే, మనకి ఎమ్మెల్యే గారు, గుడివాడ ఎమ్మెల్యే గారు ఎండుగండ్ల రాము గారు మనకి సహాయం చేయాలి, వాళ్ళు చేస్తారు, వాళ్ళు కాదనరు, ముందు వాళ్ళ సహాయం తీసుకో నువ్వు అని చెప్పి అన్నారు. నేను నెంబర్ ఇస్తాను అని ఒక్కొక్కరి నెంబర్ పెట్టింది మేడం గారు. పెట్టిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళు ఇంకా ఒక్కొక్కరి నెంబర్ తీసుకొని మా ఇంటికాడ పోలీసులకి కేసులు పెట్టించి అన్నీ చేశారు. చేసినా కూడా ఇది మేరీ మేడం మటుకి అసలు సపోర్ట్ చేయట్లా. మేము పంపించాం ఆ అమ్మాయిని, అక్కమ్మకి కూడా మేము వెళ్ళమని. ఇవన్నీ తెలిసింది ఆవిడ, కేసులు పెట్టారు అన్ని తెలిసినా కూడా పర్లేదు.
వాళ్ళు అలాగే చేస్తారు. నేను సీఎంగా అంటే అన్నయ్య గారిని ఎలా తప్పుగానే మాట్లాడాలో నాకైతే తెలీదు. ఆవిడ అంత పచ్చిగా మాట్లాడింది, అన్నయ్య మాకు చుట్టాలు, మేము అంత ఇది, మేము అదే క్యాస్ట్ మేమని. నాగరాజ్ సార్ ఉన్నారు కదా, నాగరాజ్ సార్ గారు చాలా సపోర్ట్ చేసి, మరి నువ్వు అతను చుట్టాలు అయితే తన నెంబర్ చెప్పమ్మా, సార్ నెంబర్ చెప్పు, ఒకసారి నెంబర్ ఇవ్వు అన్నారు. అయితే 24 ఏదో 4 చెప్పింది. ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ అడిగారు. అడిగితే పిఏ సారు అడిగితే నెంబర్ తప్పు చెప్పింది. నెంబర్ తప్పు చెప్పేటప్పుడు అప్పటికే 2-3 సార్లు అడిగారు. అయినా సరే మా పర్సనల్ నెంబర్లు ఉంటాయి, మేము పర్సనల్గా చేసుకుంటాము, మాకు ఆవిడ కాంతమ్మ గారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి బొక్క ఇచ్చాము, చూసాము అని చెప్పేసి ఏదేదో చెప్పుకొచ్చేసారు. ఇంకా నాగరాజ్ సార్ కోపం వచ్చేసి సారు ఇంకా ఎన్నో అన్నారు. నాగరాజ్ సార్ని కూడా తిట్టింది. సార్ని కూడా తిట్టిన కూడా మీరు ఎమ్మెల్యేలు అయినా సరే మీకు ఎవరైనా తీసుకోండి సపోర్ట్లు అని చెప్పేసి అంది. నేను వచ్చేటప్పుడు కూడా మేడం నువ్వు ఇక్కడికి వెళ్ళిపోయేటప్పుడు కూడా నీకు వీడియో తీసుకుంటున్నాను, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ నువ్వు ఏదన్నా అక్కడ నాకు చెప్పినా నేను ఈ వీడియో వాళ్ళకి సేవ్ చేస్తా అని సేవ్ చేయించుకుంది. ఏమని సేవ్ చేయించుకుంది అంటే నన్ను పంపించేటప్పుడు కూడా లోకేష్ అన్న గారికి మేము చుట్టాలని, మేము తెలుగుదేశం పార్టీ, మేము కూడా ఆ పార్టీయే అని చెప్పేసి అన్నది. నాకు తెలుసు మేడం మీరు వాళ్ళు చుట్టాలి అని చెప్పేసి నేను కూడా అన్నాను. అంటే మరి నేను బయటపడాలి కదా, నాకు కొంచెం భయం వేసింది, మళ్ళీ ఆపేస్తారేమో నన్ను అని భయం వేసేటప్పటికి సరేనని చెప్పి చుట్టాలా అనేసి అన్నా కూడా నేనేం మాట్లాడలేదు. సరేలేని చెప్పి సంతకాలు పెట్టించుకున్నారు. వచ్చేటప్పుడు మేలుముద్ర వేయించుకున్నారు, బాబా వాళ్ళకి అప్పు చెప్పేశారు, అక్కమ్మ ఇచ్చేశారు, తీసుకున్నారు, అన్నీ అయిపోయినాక కూడా మేడం వీడియో తీపించుకున్నారు. ఏమని అంటే మీరు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎంత తీసుకున్నావు? నేను ఏజెంట్ దగ్గర 10,000 తీసుకున్నాను. 10,000 తీసుకున్నాను మేడం. వచ్చేటప్పుడు మరి మీకు టికెట్ ఎవరు వేశారు? ఆఫీస్ మేడం వాళ్ళు వేశారు. మరి వెళ్ళేటప్పుడు ఎవరు వేశారు? ఆఫీస్ మేడం వాళ్ళు వేశారు అని చెప్పేసి అదే చెప్పమన్నారు. నేను అదే చెప్పాను, ఆ మేడం చెప్పమన్నట్టు చెప్పాను. ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళినాక ఏ పిచ్చి పిచ్చి చేసాలు వేసినా, ఏ వీడియో తీసినా, నా గురించి ఏమైనా చెప్పినా నీకు అసలు మామూలుగా ఉండదు అని చెప్పి చాలా మళ్ళీ బెదిరించింది. నిన్ను సార్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా నేను కొట్టుదామని చాలా ఇబ్బంది పెట్టాను, బాగా కోపం వచ్చింది, నువ్వు నా దగ్గర ఉంటే కొట్టేదాన్ని అని చెప్పేసి కూడా అంది. ఎంఎస్సి సార్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ నాగరాజ్ సార్ కానీ ఎన్టీ సార్ కానీ చాలా మన లోకేష్ అన్న టీం మటుకి చాలా ఉపయోగపడారు నాకు. అంటే మీరు ఊహించారమ్మా వీడియో లోకేష్ గారి దాకా వస్తుందని, కానీ లోకేష్ గారి టీం నుంచి నీకు ఒక ప్రతిస్పందన వస్తుందని ఊహించారు? అంటే నాకు అంత అవగాహన లేదు సార్. అంటే మేడం నాకు సపోర్ట్ చేసి తిన్నావా ఇది చేస్తున్నావా అని మేడం గారు బాగా సపోర్ట్ చేసి, ఇటు నాగరాజ్ సార్ సపోర్ట్ చేసేటప్పటికి కొంచెం పర్వాలేదు, నేను కొంచెం బయటపడతానేమో అని ఆలోచన ఉంది. మళ్ళీ రోజుకి ఫోన్ చేసి సార్ బాబా పంపించను అంటున్నారంట, నువ్వు పిల్లలకి దగ్గర అయ్యావంట, మరి ఇంట్లో పని బాగా చేస్తున్నావంట, వీళ్ళు పంపించరన్నటప్పటికి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నిన్నగాక మొన్న కూడా నిన్ను వెళ్ళిపోతానన్నా కూడా మొన్నటిదాకా మనిషిని బదులు మనిషి, ఏజెంట్ గారు మనిషిని బదులు మనిషిని ఇస్తున్నాను అనేటప్పటికి మనిషిని ఇచ్చి 1st తారీఖు ఇచ్చారు. 1st తారీఖు ఇచ్చినా కూడా నన్ను పంపించలేదు. మంగళవారం నాడు పంపించేస్తామని చెప్పారు. అదేమంటే బాబా పంపించలేదు అని చెప్పి మేడం మేరం అన్నారు. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. మేడం వాళ్ళు మాట్లాడుకున్నా కూడా వీళ్ళు మాట్లాడుకొని నేను బాగోలేదని పడుకున్నాను సార్, అయినా నువ్వు పని చేయాల్సిందే అని తిట్టారు. ఆ రికార్డు నేను మేడం వాళ్ళకి సేవ్ చేశాను. సేవ్ చేస్తే మేడం ఎమ్మటనే నాగరాజ్ సార్కి పెట్టింది. నాగరాజ్ సార్ ఏమో ఎమ్మటనే మళ్ళీ ఏజెంట్ పెట్టారు. ఇంకా నా దగ్గర ఫోన్ తీసేసుకున్నారు వాళ్ళు. నేను వీడియోలు చూసేసి మొత్తం డిలీట్లు చేసేసి మొత్తం క్లియర్ చేసేసి నెంబర్లన్నీ తీసేసి ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు. అది ఇప్పుడు ఫోన్ ఎప్పుడు ఇచ్చారు? నేను వచ్చేటప్పుడు ఇచ్చారు, ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ఇచ్చారు. ఒక నాగరాజ్ సార్కి మెసేజ్ పెడదామన్నా లేదు, ఇంటికాడ మెసేజ్ పెడదామన్నా లేదు, ఇంకా లేదు. ఇంకా నేను వస్తున్నానని కూడా ఎవరికి తెలియదు. ఒక టికెట్ తీసి పంపించేసారు. నాకు 6 నెలలు జీతం సార్, ₹1 కూడా ఇవ్వలేదు. ₹1 కూడా ఇవ్వలేదు. ముందు స్వదేశానికి ఇక్కడికి వస్తాను ఊహించారు లేదా? నాకు నేను టీం కూడా అదే కోరుకున్నాను సార్, నాకు ₹1 వద్దు, నా ప్యానల్ తగ్గించండి అని. సార్ నాగరాజ్ సార్ అయితే అదేంటి 6 నెలల జీతం వదులుకోవడం ఏంటి, నువ్వు కష్టపడుతున్నావు, కష్టపడి అమ్మే ఎందుకు ఇవ్వదు, అసలు ఎందుకు ఇప్పలేదు నీకు జీతం అని చెప్పి చాలా ఇది చేశారు సారు, చాలా పోరాడారు. కానీ అయినా ప్రయోజనం ₹1 అయితే రాలేదు. నాకైతే సార్ నాకు ప్యానల్ దక్కితే చాలని చాలా ఇది రిక్వెస్ట్ చేశాను. అటు నిర్మలా గారు ఫోన్ అయితే ఎప్పుడైతే నా ఫోన్ ఆగిపోయిందో అటు నాగరాజ్ సార్ వాళ్ళకి, అటు టీం వాళ్ళకి అందరికి ఫోన్లు చేసేసి
మొత్తానికి ఫోన్లు చేసేసి అమ్మాయికి ఏమన్నా అయిందేమో చాలా చూసుకోండి, ఫోన్ రావట్లేదు అమ్మాయి దగ్గర నుంచి, చాలా ఇబ్బంది పడుతుంది, మరి అమ్మాయి పరిస్థితి రోజు ఎడుతుంది నాకు ఫోన్ చేసి అని చెప్పేసి అంటాం. అటు పిఎస్ఆర్ ఎమ్మెల్యే పిఎస్ఆర్ గారు మొత్తం ఫాలోఅప్ చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా ఏ మాట కామాట బాగా సపోర్ట్ చేశారు. చాలా ఇబ్బంది లేకోకుండా మేము తీసుకొస్తామని చెప్పేసి పిఏ గారు రోజు మెసేజ్లు చూసి చేసేవాళ్ళు. చాలా ఇబ్బంది ఏం లేదు సార్. కాకపోతే నేను పని చేయలేక నేను పంపించమన్నప్పుడు నాకు పంపించబోయేటప్పుడు చాలా బాగా చచ్చిపోతానే అనిపించింది. వాళ్ళు చెప్పే పనికి మేము చేయలేక చాలా ఇబ్బంది పెట్టారు, చాలా కష్టపడ్డాము. కానీ ఇదే పని ఇదే పాట ఇంకొక 10 మందికి తెలిసిన పనికి ఇంకా మళ్ళీ అదే మనలాంటి వాళ్ళు తెలుగుదేశం అమ్మాయిలు ఆ దేశానికి వెళ్ళకోకుండా లోకేష్ అన్నగారు చూడాలి. అదే అంటే మీరు లోకేష్ గారి గురించి ఫస్ట్ మొదట్లో ఏమంటారు, మీకు లోకేష్ గారి గురించి ఏమన్నా చూసి అంటున్నారు కదా వీడియోలు, మీరేమనుకున్నారు లోకేష్ గారికి ఇలా ఎంతమంది సహాయం చేస్తున్నారు మీరేమనుకున్నారు? నాకు కూడా సాయం చేస్తారు అన్నగారు అన్న ఆలోచన వచ్చింది. ఏదో రకంగా బయటపడతా అన్న ద్వారాగానే బయటపడతాను అనిపించింది. నమ్మకం కలిగింది మీకు? అంటే గతంలో వీడియోలు చూడడం కావచ్చు ఆయన గురించి చేసిన మంచి పనులు. లోకేష్ అన్నగారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, వాళ్ళ పాదాభివందనాలు చెప్పుకుంటున్నాను. నేను బతికినంత కాలం నా భర్త గాని నేను గాని నా పిల్లలు గాని ఆయనకి చచ్చిపోయినంత వరకు రుణపడిపోయి ఉంటాం. అలా అని కాదు సార్, ఎందుకంటే సహాయం పొందాం. ఇప్పుడు నేను బతకనో నాకు అవగాహన లేదు, ఊహించలా. నిన్న ఫ్లైట్ లో వచ్చేటప్పుడు కూడా నాకు కలగానే ఉంది, నిజం పంపించారా నిజంగానే పంపించారా, అప్పటికప్పుడు సడన్ గా టికెట్ తీసి పంపించారు. ఏంటి అని చెప్పేసి పంపినన్న వాళ్ళు ఎందుకు పంపించారు అని అన్నారు. అయితే నేను వైఎస్ఆర్ పార్టీ నెంబర్ గా నిలిచాను. నేను వైఎస్ఆర్సీపీ అంటే మీకు రాజకీయాల మీద అవగాహన ఉందేమో? మీకు అవగాహన అని లేదు. అయితే మా వారు కానీ ఫస్ట్ నుంచి మేము కానీ తెలుగుదేశం పార్టీ, అమ్మ వాళ్ళ తరపు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ. అయితే మా వారిని బలవంతంగా తెలుగుదేశం పార్టీలో ఉంటే మా వైఎస్ఆర్ పార్టీ మా అన్నదమ్ముల పిల్లలు నువ్వు అటు నుంచో వద్దు అని చెప్పేసి అప్పుడు ఒకసారి తప్పించేశారు, డబ్బులు తీసుకున్నారు అన్నారు, చాలా మాటలు పడ్డారు. అంటే ఇప్పుడు నెంబర్ గా నిలిచినా కూడా నాకు అటు వల్ల నాకు ఉపయోగం లేదు, రాజకీయంగా నాకు ఉపయోగం ఏమి లేదు. కానీ అటువైపు మాత్రం వాళ్ళు జాయిన్ చేయించుకున్నారు. అప్పుడు కూడా నాకు ఇష్టం లేదు, మా ఆయన ద్వారాగా కొంచెం వెళ్ళాల్సి వచ్చింది. పోనీలే వాళ్ళు తప్పాలు తెలుసుకుంటారులే అని చెప్పేసి అన్నారని చెప్పేసి నెంబర్ గా నిలిచాను. నిలిచినా కూడా నాకు వాళ్ళ వల్ల రూపాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు. మరి ఆ పార్టీలో జాయిన్ ఎక్కడ సహాయం లేదు. ఆయనకి కాలు ఫోలో అంటే ఇట్లా ఉంటది కాలు అవుడు, తనకి పింఛని పెట్టమని బతిలాడారు. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు కుమార్ బాబు గారిని చాలా బతిలాడారు, కానీ మా వారికి ఏ సాయం చేయలేదు. పింఛన్ అర్హత ఉండి కూడా రాలేదు. పార్టీలో ఉండి కూడా పింఛని పెట్టించలేదు. ఏమని చెప్పేవాళ్ళమ్మ సమాధానం? అయ్యిద్ది చేపిద్దాం, ఎల్లు హాస్పిటల్కి వెళ్ళు, మెడికల్ చేయించుకో అని చెప్పేవాళ్ళు. ఇంకా ఈయనకి తిరిగి హాస్పిటల్కి వెళ్ళినా అవ్వట్లేదు అన్ని కూడా ఇంకా వదిలేశారు. నా ఇంటి స్థలం వచ్చినప్పుడు కూడా, ఇళ్ల స్థలం ఇచ్చినప్పుడు కూడా నా ఇంటి స్థలం నా భర్త పేరు మార్చేసి పెట్టారు, వేరే వాళ్ళ పేరు పెట్టారు. అదేంటన్నా మరి నా పేరు మార్చేశారు ఏంటనన్నా అని అడిగితే లేదురా అని చెప్పేసి అప్పటికప్పుడు మార్పిచ్చారు. అంటే ఇవన్నీ జరిగినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే రాజకీయాలు పక్కన పెట్టేస్తే కావాలని చేశారు అనిపించింది సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం మా వారు తిట్టడం చేయటం, అంటే డ్రింక్ వేసుకున్నప్పుడు కొంచెం తిట్టడం చేయటం అలా చేసేవాళ్ళు. అది కడుపులో పెట్టుకుని ఏమైనా చేశారేమో అని అనిపించింది. ఇప్పుడు నేను నెంబర్ గా నిలిచి ఏం చేయలేదని అన్ని అర్హతలు అందలేదు. ఇప్పుడు నాకు లోకేష్ దారా గారి గురించి ఏం తెలిసిందంటే, మేము ఎటువైపు మమ్మల్ని ఆదుకున్నారు. రాజకీయాలు చూసారనుకుంటున్నారా మీరు? అది రాజకీయాలు చూస్తామని కాదు, నన్ను ఆదుకున్నారా లేదని చూసాను నేను ముందు. ఇప్పుడు రాజకీయం అంటే నేను చిన్నదాన్ని, నాకేం అవగాహన తెలియదు. లోకేష్ గారు కానివచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు మీకు నారాజు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా రాజకీయ లబ్ధిగా నేను ఏది ఆశించినట్టు పరిస్థితి లేను. నాకు మటుకు ఆయన కాపాడింది మటుకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా నేను పేనాలతో ఉన్నానంటే లోకేష్ అన్న ద్వారాగానే ఉంటున్నాను. అదన్నా ఇప్పుడు మరి ఎవరైనా మీలాగా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి మీరేం చెప్తారు? వెళ్ళాలనుకుంటే నేను ఒకటే, లోకేష్ అన్న గారిని, మన తెలుగుదేశం వాళ్ళని, ఈ ఏజెంట్ల గారిని కట్టడి చేయాలని చెప్తున్నాను నేను. అంటే ఏజెంట్ల గారు చాలా ఏం చెప్తున్నారో తెలియట్లేదు. నాకు జరిగిన ప్రాబ్లం వేరే వాళ్ళకి జరగకూడదు అనుకుంటున్నాను. మస్కట్ కానీ ఖత్తర్ కానీ ఇతర దేశాలు కానీ వెళ్ళకూడదు అనుకుంటున్నాను. తెలుగుదేశం అమ్మాయిలు మటుకి అక్కడికి వెళ్ళి కష్టాలు పడతాం అనుకుంటా. ఏదో 20,000 రూపాయలు ఇక్కడే చేసుకుంటే మనకు రూపాయి వస్తుంది అని అవగాహనతో నేను ఒకటి మాట చెప్పగలుగుతాను. దయచేసి అమ్మ ఎవరైనా సరే మీరు మసకట్కి కానీ ఖత్తర్కి కానీ ఎక్కడికి వెళ్ళకూడదు, తెలుగు రాష్ట్రాలు మన తెలుగు బిడ్డల మట్టికి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి కోరుకుంటున్నాను. అదేనమ్మా, లోకేష్ గారు ఇప్పుడు ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది తీసుకొచ్చారు, ఇక మీద కూడా ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
ఇంకోటి ఇక్కడ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలు దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నారు, వాళ్ళందరి కోసం కంపెనీలు కూడా తీసుకొస్తున్నారు. కంపెనీలు తీసుకొస్తే వాళ్ళకి తగ్గటువంటి ఉద్యోగాలు ఇక్కడ ఉంటాయి, ఉపాధి కల్పించడానికి. ఒక కంపెనీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, అందరు మనలాంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మంచిదే కదా సార్. ఇప్పుడు మరి సార్ మన మంచి గురించి కదా చేసేది. ఇప్పుడు లోకేష్ అన్న గారు మన వెళ్తున్నాం, ఇతర దేశాలకు వెళ్తున్నామని కానీ, లేకపోతే లేని వాళ్ళకి పనులు ఉండట్లేదని చేసుకునే ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నారు, కంపెనీలు, పరిశ్రమలు చూపిస్తున్నారు సార్. కదా సార్. అవునవును, ఇప్పుడు మీకు గన్నవరం ప్రాంతాల్లో కూడా ఎన్నో ఉపాధి పరిశ్రమలు పెడుతున్నారు. ఇప్పుడు వాటన్నిటి ద్వారా మీద నుంచి పక్క దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే పనులు చేసుకోవచ్చు. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. అట్లా అని మనం ఇప్పుడు సార్ తీసుకొచ్చింది మంచి పని. ఇప్పుడు మనం సార్ ఎంతమంది అన్న కాపాడుతున్నా కూడా జనాలు మాయలో పడుతున్నారు, వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. ఇప్పుడు మనకు చెప్పేది మనకు చెప్తున్నారు, వెళ్ళేది వెళ్తున్నారు. అలా వెళ్ళకోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా లోకేష్ గారు ఎప్పుడు కాపాడడానికి సిద్ధంగానే ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.